వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. మోదీ 3.0 ఎలా ఉండబోతోంది? 2014, 2019 ఎన్నికల్లో కంఫర్ట్ జోన్లో అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలో ఎన్డీఏకు 2024 ఎన్నికలు కొత్త అనుభవాన్ని చూపిస్తున్నాయి. మిత్రుల సహకారం లేనిదే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించలేని పరిస్థితిని బీజేపీ ఎలా డీల్ చేయబోతోంది? ప్రస్తుతం ఎన్డీఏ నిలబడటానికి కారణంగా ఉన్న ఇద్దరు మిత్రులు టీడీపీ, జేడీయూ గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లినవారే. ఒకవైపు మిత్రులను కాపాడుకోవడం, వారి డిమాండ్లను నెరవేర్చడం, ఈ రెండు టాస్క్లను మోదీ ఎలా డీల్ చేస్తారు? అలాగే మిగతా మిత్రుల డిమాండ్లను ఎలా నెరవేర్చబోతున్నారు? ఇంకా భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలు, సిఏఏ అమలు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఎలా ముందుకు తీసుకువెళ్లబోతోంది? ప్రస్తుతం మోదీ ముందున్న సవాళ్లు, వాటిని ఎలా డీల్ చేయబోతున్నారన్న దానిపై ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడుతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఢిల్లీ నుంచి. నరసింహారావు గారు నమస్తే సార్. నమస్తే. నరసింహారావు గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు సాధించింది. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 3 ఎంపీ సీట్లు సాధించింది. మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సతీష్ గారు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో మన రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన పాత్ర, విజయం కూడా ఒక ప్రధాన కారణం కావటం ఒక రకంగా చెప్పాలి సంతోషదాయకం. ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాల్లో రానటువంటి ప్రాధాన్యత మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపు, ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు దేశ స్థాయిలో దక్కింది. రైట్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 10 ఏళ్ల తర్వాత ఈ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు అన్నది ఒక చాలా కీలకమైన అంశం. జీవీఎల్ నరసింహారావు గారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా ఈ విభజన హామీలు, ఇలాంటి అంశాలన్నీ. అందరూ ఇప్పుడు లేవనెత్తున్న ప్రధాన అంశం ప్రత్యేక హోదా. మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. మన డిబేట్ మెయిన్ థీమ్ విషయంలో మాట్లాడే ముందు ప్రత్యేక హోదాకు సంబంధించి ఈసారి సాక్షాత్కారం అయ్యే అవకాశం ఉందా? అలాగే ఆంధ్రప్రదేశ్కు ఉన్న పెండింగ్ అంశాలు ఈసారి చకచక ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? సతీష్ గారు, ప్రభుత్వ ఏర్పాటు కూడా ఇంకా జరగలేదు. కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా అసెంబ్లీ అండ్ జమిలీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది, పోటీ చేయటం జరిగింది. విశేషమైనటువంటి మరి విజయం చేకూరింది. సో ఇక అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు, ప్రధాన అంశాలు అన్నిటిపై కూడా చర్చ చేయటానికి చాలా సమయం ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ అంశాలపై, ఏ అంశం పైన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ కూర్పు గురించి, ఏర్పాటు గురించి మాత్రమే చర్చలు జరిగేటువంటి సమయం ఇది. సో ప్రీ పోల్ అలయన్స్ గా మరి బీజేపీ అతిపెద్ద పార్టీగా 240 సీట్లతో కనుచూపు మేరలో మరో పార్టీ ఎక్కడా లేదు. కాంగ్రెస్ కి 100 సీట్లు కూడా రాలేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం అన్నది పూర్తిగా మాకున్నటువంటి నమ్మకం. అలాగే ప్రీ పోల్ అలయన్స్ కి మెజారిటీ వచ్చింది. బయట నుంచి ఎవరిని సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇది కూడా ప్రీ పోల్ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ కి స్వతహాగా మెజారిటీ వచ్చిన సందర్భంలో ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ 10 years ఆఫ్ మోదీ రూల్. ఎలా 10 సంవత్సరాలు అభివృద్ధి ఆధారిత రాజకీయాలు, పరిపాలన ఎలా సాగిందో రానున్న 5 సంవత్సరాలు కూడా అలాగే ఇంకా వేగాన్ని పెంచుతూ ప్రజలకు చేరువయ్యే విధంగా మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుందంటలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రైట్. జీవీఎల్ నరసింహారావు గారు, మీరు గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు, నేను జర్నలిస్ట్గా ఉన్నాను. ఖచ్చితంగా స్థిరమైన ప్రభుత్వాలు ఉండాలని కోరుకుందాం. అవి దేశ అభివృద్ధికైనా, రాష్ట్ర అభివృద్ధికైనా అవి దోహదం చేస్తాయి. అయితే 2014, 2019తో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మిత్రులపై ఆధారపడాల్సిన కీలకమైన సందర్భం మీకు ఈసారి ఎదురైంది. ఎందుకంటే 2014, 2019 ఉన్న కంఫర్ట్ జోన్ ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొన్ని వాళ్ళ డిమాండ్లను నెరవేర్చే దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. అందుకు ఇప్పుడు దాన్ని మోదీ ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఎన్డీఏ ఆ సవాల్ని ఎట్లా డీల్ చేయబోతుందంటే ఏం చెప్తారు? ఇది పెద్ద సవాలుగా అయితే నేను అనుకోవట్లేదు, మా పార్టీ అనుకోవట్లేదు. ఖచ్చితంగా 2014, 19లో స్వతహాగా బీజేపీకి మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ 2 సందర్భాల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాలనే ఏర్పాటు చేయటం జరిగింది. మాకు వారిపై సంఖ్యాపరంగా వారిపై ఆధారపడకపోయినప్పటికీ కూడా 2014 నుంచి ఏర్పడిన ప్రభుత్వంలో అప్పుడు తెలుగుదేశం భాగస్వామిగా ఉంది.
అలాగే ఇతర పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. 2019 తర్వాత కూటమిలో ఉన్న పార్టీలన్నిటితో కూడా మేము భాగస్వామ్యంలో ఉన్నాం. సో కాబట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అన్నది కొత్త మోదీ గారికి కూడా కొత్త విషయం కాదు. అలాగే గతంలో మెజారిటీ లేని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అనుభవం భారతీయ జనతా పార్టీకి ఉంది. వాజ్పేయి గారు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 1999 నుంచి 2004 వరకు బీజేపీ స్ట్రెంగ్త్ అప్పుడు పార్లమెంట్ లో 182 స్థానాలు మాత్రమే. 182 స్థానాలు ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఇప్పుడున్న ఎన్డీఏ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అప్పుడు కూడా సుమారు ఎన్డీఏ స్ట్రెంగ్త్ 290. కానీ దానిలో మరి భాగస్వాముల ఇతర పార్టీల ప్రాధాన్యం చాలా పెద్ద పాత్ర ఉండేది. ఇప్పుడు 240 మా అంతటా మాకుగా వచ్చాయి. 1984 తర్వాత ఏ ఒక్క పార్టీకి ఇన్ని సీట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. 2014, 19 మా ప్రభుత్వాలు మినహాయిస్తే మీరు యూపీఏ ప్రభుత్వాలు చూసినట్లయితే 2004లో కేవలం 145 సీట్లతో మరి కాంగ్రెస్ పార్టీ అంటే సగం కావాల్సిన స్ట్రెంగ్త్ లో సుమారు సగం నెంబర్స్ 145తో 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం నడిచింది. 2009 నుంచి 14 వరకు 206 సీట్లతోనే కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ సంకీర్ణ ప్రభుత్వం నడిచింది. సో ఇదేమి పెద్ద అసాధ్యమైనటువంటి విషయం కాదు, చాలా సులభమైనటువంటి విషయం. ఖచ్చితంగా మరి పార్టీలతో కూర్చొని అందరితో సమన్వయం చేసుకుంటూ సులభంగా సుస్థిరంగా ప్రభుత్వం నడుపుతామన్నటువంటి లక్ష్యం మాకుంది. ఇందులో జనరల్ గా మీకు చాలా కూటమిలో వచ్చే సమస్య నాయకత్వ సమస్య. అవును, ఆ సమస్య మా కూటమికి లేదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారిని ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వానికే కట్టుబడి ఉన్నాయి. సో కాబట్టి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి స్థిరానికి సంబంధించి స్టెబిలిటీకి సంబంధించి ఎటువంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇదే కాకుండా ఇంకా అనేక పార్టీలు మీరు ఇండి కూటమి చూసినట్లయితే దానిలో డజన్ల కొద్ది పార్టీలు ఉన్నాయి. దానిలో బలమైన పార్టీలు తక్కువ, 99 సీట్లతో కాంగ్రెస్, తర్వాత 36-38 సీట్లతో సమాజ్వాదీ పార్టీ, 2-3 పార్టీలు మినహాయిస్తే తృణమూల్ కాంగ్రెస్ అసలు వారితో ఉందా లేదా కూడా డౌట్ పడేటువంటి తృణమూల్ కాంగ్రెస్ ని మరి వారి సంఖ్యాపదంలో 233లో అవి 30 పైన సీట్లని దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ కి యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి మధ్య పచ్చగడ్డేస్తే పగ్గుమనేటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ అనేక పార్టీలు ఉన్నాయి. అవి కూడా రేపు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఇండిపెండెన్స్ కూడా గెలుచుకొని వచ్చారు. సో కాబట్టి మాకున్న ఎన్డీఏ బెంచ్ స్ట్రెంగ్త్ 290కి పైగా ఇప్పుడు ఉంది. అది యాక్చువల్ గా ఫ్లోర్ టెస్ట్ లోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మరి త్వరలోనే వచ్చే వారమే పార్లమెంటు సమావేశాలని పిలవటము, దానిలో ఫ్లోర్ టెస్ట్ అనేది కాన్ఫిడెన్స్ ఓట్ తీసుకోవటం జరుగుతుంది. దానిలో ఖచ్చితంగా 300కు పైచిలుకు పెద్ద సంఖ్యలో మరి అదనంగా కూడా సంఖ్యాబలం ఈ కూటమికి ప్రభుత్వానికి చేకూరుతుందన్న నమ్మకం మాకుంది. రైట్, చాలా కీలక వ్యాఖ్య చేశారు జీవెల్ నరసింహారావు గారు. అంటే అదనపు బలం కూడా ఫ్లోర్ టెస్ట్ నాటికి మేము రెడీ చేసుకోగలము అని. అయితే మీరు చేసిన వ్యాఖ్యల్లో మనం చూస్తే అటు కాంగ్రెస్ తర్వాత అక్కడ సమాజ్వాదీ పార్టీ, అలాగే డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, మనం మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ కానీ మిగతా వాళ్ళు కొంచెం చెప్పుకోదగ్గ సీట్లే అక్కడ సాధించారు. బట్ వేరేజ్ ఎన్డీఏలో మీరు సాధించిన 240+ సీట్ల తర్వాత ఆ పక్షాలు అంటే సమాజ్వాదీ కానీ డిఎంకే కానీ తృణమూల్తో పోల్చుకుంటే ఇంకా తక్కువ సాధించిన పార్టీలే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 16 ప్లస్ జనసేన 2 ఓకే అలాగ మనం చూసుకున్నా. తర్వాత జేడీయూ 12 స్థానాలు, తర్వాత లోక్ జనశక్తి పార్టీ 5, ఇంకా కొన్ని పార్టీలు సింగిల్ డిజిట్ సాధించుకున్నవి. ఖచ్చితంగా కొన్ని పార్టీలు వస్తాయని ఆశాభావంతో ఉన్నారా? మీ అంచనా కారణం ఏంటి? ఆల్రెడీ ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయా? ఇప్పుడు అటువంటి చర్చ ఒక రకంగా చెప్పాలంటే ప్రీమెచ్యూర్ గానే ఉంటుంది. మాకు నేను చెప్పినట్లుగా మా అంతటా మాకు సంఖ్యాబలం ఉన్నది. సో ఖచ్చితంగా ఫ్లోర్ టెస్ట్ క్రాస్ అవటమే కాదు, 5 సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి సత్తా మా ఎన్డీఏ ఆల్రెడీ ఉన్నది. నేను చెప్పింది అటు పక్క మీరు చూస్తే బలమైన పార్టీలు ఒక సింగిల్ పార్టీ మెజారిటీ, ఒక ఏ కూటమికైనా
పిల్లర్ యాంకర్ గా ఉన్నటువంటి పార్టీకి బలం ఉండాలి. అక్కడ కాంగ్రెస్ కి ఏం బలం ఉంది? 99 సీట్లతో 3 అంకెల సంఖ్య కూడా సాధించలేని కాంగ్రెస్ ఆ కూటమికి నాయకత్వం వహించే పరిస్థితి లేదు. అందువలన ఇది కళ మాత్రమే. ఎవరైతే మరి ఏదో ఒక రకంగా సంఖ్యాబలాన్ని సమకూర్చుకొని ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయొచ్చు అని ఎవరైనా అనుకుంటే అది కేవలం 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ మీడియా చర్చ తప్పితే మరొకటి కాదు. ఇది చాలా సుస్థిరమైన ప్రభుత్వం. ఇందులో అనేక పార్టీలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా న్యూట్రల్ పార్టీలు లాంటివి, ఇండిపెండెన్స్ లాంటివి బయట నుంచి ఇంకా మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి స్టెబిలిటీకి సంబంధించి ఎటువంటి కన్సర్న్స్, ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండబోవు అన్నది మా నమ్మకం. అంటే మీరు చెప్తున్న ఈ న్యూట్రల్ పార్టీస్ కేటగిరీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి 4 సీట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఇక బీజూ జనతాదళ్ మాత్రమే ఉంది. కానీ బీజూ జనతాదళ్ని మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కొన్న తీరు, ఆ పార్టీ కాకుండా ఫస్ట్ టైం ఒడిశాలో భారతీయ జనతా పార్టీ కమల వికాసం జరిగిన నేపథ్యంలో మరి బీజేడీ వస్తుందా లేదనేది లెట్ us వెయిట్ అండ్ సీ. అంతకుమించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బలం ఎటువైపు నుంచి? ఆల్రెడీ ఇండియా కూటమిలో బలంగా ఉన్న నేతలను ఏమైనా అప్రోచ్ అవుతున్నారా? సడన్గా నితీష్ కుమార్ ప్రయాణిస్తున్న ఫ్లైట్లో మనకు తెలుసు లాలూ ప్రసాద్ తనయుడు కనిపించడం అనేది దేనికి సంకేతం జీవీఎల్ గారు? లేదండి బాబు, పాట్నా నుంచి ఒకే సమయంలో ఒకే ఫ్లైట్ ఉంటుంది. సో వాళ్ళేమి చార్టర్డ్ ఫ్లైట్స్ లో రాలేదు కలిసి. చార్టర్డ్ ఫ్లైట్స్ లో కలిసి వస్తే దాన్ని అటువంటి అనుమానాలకి కనీసం అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ ఫ్లైట్స్ లో వెళ్ళేటప్పుడు అనేక సందర్భాల్లో మా పక్కన వేరే పార్టీల నాయకులు కూర్చుంటారు. అంత మాత్రం చేత మరి ఏదో వారి మధ్య జరుగుతోంది అని అనుకోవటం హాస్యాస్పదం. అలాగే ఏ కొత్త పార్టీలు వస్తాయని నేను ఇప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వటం లేదు, విశ్లేషణ కాదు. సాధారణంగా జరిగే ప్రక్రియ ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పుడు, ఆ ప్రభుత్వానికి స్థిరత్వం ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్న నమ్మకం ఉన్నప్పుడు కొంత అదనపు బలం కూడా వచ్చి చేరుతుంది అన్నది. అంతేగాని ఎవరు వస్తారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చ చేయవలసిన అంశాలు కాదు. ఒక విశ్లేషకుడిగా మాత్రమే నేను ఆ వ్యాఖ్య చేశాను. సాధారణంగా జరిగే ప్రక్రియ ఆల్వేస్ ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మాకున్నటువంటి సంఖ్యాబలం కంటే, మా బెంచ్ స్ట్రెంగ్త్ కంటే అనేక సందర్భాల్లో ఎక్కువ ఓట్లు వచ్చేవి. ఎలా వచ్చేవి? బికాజ్ ఆ సందర్భాల్లో ఎన్డీఏని సమర్థించవలసిన అవసరం ఉంది అని ఆ పార్టీలు భావించే. కొన్ని సందర్భాల్లో కొన్ని బిల్లులకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. వారికి మాకు రాజకీయ సారూప్యత ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా కొన్ని బిల్లులు సపోర్ట్ చేశారు. సో ఈ విధంగా బయట నుంచి టైం నాటికి మాకు ఖచ్చితంగా 300కు పైగా మద్దతు ఉంటుంది అని అంటున్నారు. న్యూట్రల్ పార్టీలు స్పందించవచ్చు అంటున్నారు. నేను ఇందాక ప్రస్తావించినట్టు బీజూ జనతా తర్వాత ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే 4 ఎంపీలు వచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఒక సపోర్టివ్ మోడల్గా ఉండొచ్చా బయట నుంచి అయినా? ఎవరెవరు ముందుకు వస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం కాదు. నేను చెప్పినట్టుగా ఒక విశ్లేషణగా చెప్పా. గతంలో అనుభవాల దృష్ట్యా ఏదైతే సుస్థిర ప్రభుత్వం ఉంటుందో దాంతో 10 మంది ఇంకా న్యూట్రల్ గా ఉన్నవారు కూడా దాంతో కలిసే అవకాశం ఉంటుంది అని ఒక విశ్లేషణగా చెప్పాను తప్పితే అది మీకే ముందు సమాచారం ఏమీ కాదు. సో కాబట్టి మీరు జరిగిన పరిణామాలను బట్టి ఖచ్చితంగా తర్వాత ఈ అంచనాలకు రావచ్చు. ఇప్పుడు ఇట్స్ టూ ప్రెమెచ్యూర్ ఇప్పుడు మాట్లాడటం వారి గురించి. రైట్. జీవీఎల్ నరసింహారావు గారు, భారతీయ జనతా పార్టీకి సాధించిన ఎంపీ సీట్లు ప్లస్ జేడీయూ, తెలుగుదేశం పార్టీ, మరికొన్ని చిన్న పార్టీలు, వీటితో ఏర్పడిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం. అంటే గతంలో జేడీయూ నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తే. అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా బయటికి వెళ్ళిన వ్యక్తులే. అంటే అంత ఈజీగా 5 ఏళ్ళు అంత స్టేబుల్గా ఉంటుందన్న అంచనా ఏమైనా ఉందా? లేదంటే ఇంకా అదనపు బలాన్ని సమీకరించుకోవాలి ఎన్డీఏకి సంబంధించిన ప్రణాళికలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికి మా ముందున్న లక్ష్యం వల్ల కేవలం ప్రభుత్వ ఏర్పాటు, అది 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అది అయ్యాక అనేక లక్ష్యాలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ పని చేయాలి. ఎందుకంటే ఇదే
గవర్నమెంట్ విత్ కంటిన్యూటీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కొనసాగేటువంటి ప్రభుత్వం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో అనుకోండి, ప్రభుత్వం మారింది, పూర్తిగా విధానాలు కూడా మారే అవకాశం ఉంటుంది, మారతాయి కూడా. వారి మా కూటమి లక్ష్యాల ప్రకారం, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వారి కొత్త ఎజెండాని అక్కడ అమలు చేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఉండి మోదీ గారు ప్రధానిగా కొనసాగనున్నారు. సో కాబట్టి ఇట్స్ లైక్లీ టు బి ఏ గవర్నమెంట్ ఆఫ్ కంటిన్యూటీ. కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రక్రియ తప్పితే దానిలో మంత్రివర్గంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు ఉంటుంది, మంత్రులు ఎవరు అవుతారు, ఏదైనా విధానాలు కొనసాగుతాయి. కొత్త లక్ష్యాలతో మోదీ గ్యారంటీ కింద మేము మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది 2024 ఎన్నికలకి. ఆ మేనిఫెస్టోకు అనుగుణంగా వికసిత భారత్ అనేది ఒక బీజేపీ ఎజెండా కాదు, దానిలో భాగస్వాములందరి కూడా, మా పార్టీలందరి కూడా వారి సమర్థన దానిలో ఉన్నది. సో ఆ ఎజెండాతో ముందుకెళ్తాం. ఈ గవర్నమెంట్ రాజకీయ లక్ష్యాలతో పనిచేయదు, పూర్తిగా అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే మరి ప్రభుత్వం ముందున్నాయో, పార్టీ సమకూర్చుకుందో వాటికి అనుగుణంగా మొదటి రోజు నుంచి ఫుల్ స్పీడ్ తో ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఎదురయ్యే సవాళ్ళు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీరు చేసింది, రాబోతున్న 5 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రధానంగా చర్చలో ఉన్న కీలకమైన అంశం నిన్న ప్రస్తావించినట్టు ప్రత్యేక హోదా. గతంలో బీహార్కు ప్రత్యేక హోదా కావాలన్న నితీష్ కుమార్ ఇప్పుడు కీలకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షికి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా డిమాండ్ చేసే అంశం. అయితే ఆల్రెడీ స్వయంగా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కూడా ముగిసిన అధ్యయనం అని ప్రత్యేక హోదాని ప్రస్తావించారు. అంటే ఇలాంటి సవాల్ని, అంటే ఇలాంటి తిన్నర్ ఇష్యూస్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు, అంటే నేరో ఇష్యూస్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు అనేది నా ప్రధాన ప్రశ్న. జీవీఎల్ గారు. సతీష్ గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా నిన్న జరిగిన మీటింగ్ తో సగం మందికి కూటమిలో వారికి మొన్నటి నుంచి కొంచెం అత్యాసపడ్డారు. ఈ పార్టీలు ఏమన్నా మరి సమర్థన ఇవ్వవేమో, కండిషన్స్ పెడతాయి, అదేం జరగలేదు కదా. అటు ఎన్డీఏ, అటు జేడీయూ, ఇటు టీడీపీ, మేము ఎన్డీఏలో భాగస్వాములం. మేము ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని నిశ్చయించుకున్నామని చెప్పి వారి సమర్థన పూర్తిగా తెలియజేసిన తర్వాత తెలియజేశారంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే పరిస్థితి ఉంటుంది కదా. ఖచ్చితంగా వీళ్ళు ఈ రెండు పార్టీలు ప్రధాన డిమాండ్లు ఇవి. అది మీరు చెప్తున్నారు. ఆ పార్టీలు ఏ అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడతాయి, ఏ రకంగా పరిష్కారం దొరుకుతుంది, ఏ రకంగా ప్రభుత్వం ఈ అంశాలపై స్పందిస్తుంది అన్నది భవిష్యత్తులో నిర్ణయించే దానికి ఈ రోజు వేరే వాళ్ళందరూ తలబట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ముందుగానే మీరు అడక్క ముందే చెప్పినట్లుగా 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కు రాని ప్రాధాన్యత, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత చాలా తగ్గిందనే చెప్పాలి. అంతకుముందు మనం మేజర్ స్టేట్ గా 42 సీట్ల ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత రాష్ట్ర విభజన తర్వాత, లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్రాధాన్యతని కోల్పోయింది దురదృష్టవశాత్తు. సో ఈ రోజు మీరు నేషనల్ మీడియాలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే దిశగా పనికొస్తుందా, రాష్ట్ర ప్రజలు సంతోషం కలిగేటట్టుగా శుభవార్తలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నదే సార్. మీరు కూడా ఇదే తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైనప్పటికీ ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. అందుకే సతీష్ గారు నేను చెప్తున్నా కూడా, ఒక రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కటం అన్నది రాష్ట్ర పౌరుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఇది శుభదినం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక ఫోకస్ అన్నది దానికి ఆ రాష్ట్రానికి వస్తే తద్వారా అనేక రకంగా మేలు జరుగుతుంది. అటువంటి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఏ అంశాల్లో మేలు జరుగుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విశేషమైనటువంటి ఆదరణ ఇచ్చింది గత 10 సంవత్సరాల్లో. కానీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ప్రాధాన్యత రాలేదు అని నేను చెప్పిన వ్యాఖ్యది. ఆ ప్రాముఖ్యత ఈ రోజు రావటం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి శుభసూచకం అని నేను చెప్తున్నాను. ఓకే, అంటే డేర్ డెసిషన్స్ ఈసారి ఉంటాయా అన్నది మరో కీలకమైంది. ఆల్రెడీ ఆర్టికల్ 370 రద్దు లాంటి చాలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే జమిలీ ఎన్నికలు ఉండొచ్చని స్వయాన ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి, మీ పార్టీ కీలక నేత అమిత్ షా ఒక ప్రకటన కూడా చేశారు. అలాగే సిఏఏ, ఇలాంటి కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో
మిత్రులే కీలకమైన ఈ నేపథ్యంలో ఇలాంటి డేర్ డెసిషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు తీసుకోబోయే డేర్ డెసిషన్స్ ఏముండబోతున్నాయి? ఇది ఏముండబోతున్నాయి అనే దానికి వేచి చూడాల్సిందే సతీష్ గారు. కానీ మీరు చెప్పిన అంశాల్లో కూడా బీజేపీకి ఎన్డీఏ నుంచి బయట నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో మాకు ఈవెన్ పార్టీలు పూర్తిగా మాతో విభేదించేటువంటి మిత్రపక్షం కానటువంటి పార్టీలు కూడా మాకు పూర్తి స్థాయి సమర్థాన్ని ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు ఇది ఆర్టికల్ 370 రద్దు విషయంలో అనేక పార్టీలు సపోర్ట్ ఇచ్చారు. సో ఏ అంశాలపై ఉంటది అన్నది మీరు మనందరం వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన అనుభవం భారతీయ జనతా పార్టీకి విశేషంగా ఉన్నది. నిజం చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వాలని సక్సెస్ఫుల్ గా నడిపిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీనే. సో కాబట్టి 99 నుంచి 2004 అంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వాలన్నీ కూడా మరి ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నటువంటివి లేవు. సో కాబట్టి ఇప్పుడే అంటే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ యూపీఏ 1 యూపీఏ 2 కూడా కొంత స్టడీగానే నడిచాయి కదా జీవీఎల్ గారు. అది బీజేపీ అనుభవం తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం అది సక్సెస్ఫుల్ అయినాక దాని నుంచి నేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నైజానికి సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకి ఎక్కడ పొంతం లేదు. కానీ మీరు చూసినట్లయితే 2004 నుంచి 14 వరకు మరి సంకీర్ణ ప్రభుత్వాలు నడిపింది అంటే గత అనుభవాల్ని. సో ప్రతి ఒక్క పరిస్థితిలో ఏ రకంగా నడుచుకోవాలి అన్నది పార్టీలన్నింటికీ తెలుసు. అంతేగాని ఎవరు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఓకే, ఫైనల్ గా మీతో ఈ ప్రత్యేక విశ్లేషణ ముగించే ముందు ఖచ్చితంగా ఏపీ ప్రజలకి భవిష్యత్తులో తీపి కబురు ఉండబోతుందా? ఎందుకంటే మీరే అన్నారు చాలా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిందని. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలకు సంబంధించి నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఇంత ప్రాధాన్యత నేపథ్యంలో నేను అడిగే వచ్చిన రాష్ట్ర ప్రయోజనాలకు ప్లస్ అయ్యేటట్టుగానే ఉంటాయా? తీపి కబురు కానీ గుడ్ న్యూస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సతీష్ గారు అది ఏముంటుందని చెప్పను కానీ ఒక రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యత కేంద్ర స్థాయిలో కలగటం ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి మరికొంత మేలు జరిగేలా ఉంటుంది అన్నది విశ్వసించేవాడిగా తప్పనిసరిగా ఇది ఎందుకంటే రాజకీయాల్లో ప్రాధాన్యత లేకపోతే సో ఆబ్వియస్లీ మన చర్చే ఉండదు. ఆంధ్రప్రదేశ్ నేను చెప్పింది రాజకీయంగా 10 సంవత్సరాలుగా 25 సీట్ల గల రాష్ట్రంగా రావాల్సినటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ కి జాతీయ స్థాయిలో రాలేదు. సో అటువంటి ప్రాధాన్యత రావటం ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి మంచిది అని ఒక రాష్ట్ర పౌరుడిగా భావిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ జీవీఎల్ నరసింహారావు గారు. కొంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ విలువైన సమయం 10 టీవీ కేటాయించారు. జీవీఎల్ నరసింహారావు గారు చెప్తున్నారు చాలా కీలకంగా చాలా రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయి. అలాగే మా స్టేబుల్ గవర్నమెంటే నడుస్తుంది. కొందరు మిత్రులు కొంత న్యూట్రల్గా ఉన్న మిత్రులు కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మేము బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు మా ఎన్డీఏకు ఉన్న వాస్తవ బలం కంటే మిగతా పక్షాలు కూడా మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి 5 ఏళ్ళు ఎలాంటి సమస్య రాదు, సవ్యంగానే మోడీ 3వ ప్రభుత్వాన్ని నడపబోతున్నారని జీవీఎల్ గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది లంచ్ అవర్ డిబేట్లో మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.